అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిని దానికి కాస్త పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యికి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు, మర్యాదగా లోపల రా, ఇద్దరం భోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందానివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను. రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు. మనకు ఆకలి దంచేస్తుంది. దా భోంచేద్దాం. దేవి, మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు. అబ్బా వేడి అదిరిపోతుంది. దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను. మంచి రుచికరమైన భోజనం ఇంకెక్కడా దొరకదు. ఆలోచించిన ఆశాభంగం. దా. ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో, ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను. నీకు ఆకలి అయితేనే భోంచేయి. నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే, ఓహో, ఆహా. ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా, ఓ, ఇది చేపల కూర కాదు, అమృతం, అమృతం. ఆహా, అన్నదాత సుఖీభావాన్ని పంపిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. అరే, చిన్నవాడు అదృష్టవంతుడు, తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా, నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోంచేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషినా పుట్టేది దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను. ఆరిపోతుంది, తొందరగా వెళ్తాను. అయ్యో, నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేసి అన్నం దొరక. ఓహో, ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే. దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను, బాగా తిను. మంచిది కాలా? తిన్న తర్వాత తాగుకండి. ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చింది దానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. నిన్ను దూరగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఒలుచుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. చల్లమనే కదంటే తెప్పించా. సింగారం బంగారం గాను నీ అన్ని మీ అయిపోతులేరా? ఆయన అంతే, ఒక్క పువ్వు కనపడితే చాలు ఆ రాత్రి కార్యంగది చేసేసేవు. ఇదిగో అమ్మా, నువ్వు అట్ట మాట్లాడబాకవే, నాకు సిగ్గు వస్తుంది. పిచ్చి సన్నాసి, నేను ఈ పూల ఆ పిల్ల తల్లో పెడతాకి తెప్పిస్తే నువ్వు మాంసానికి సోకు చేసేవేంటి? సర్లే, ఇట్రా ఆ పిల్ల పక్కన నిలబడు. ఇదిగో పిల్ల, ఒకసారి ఇటు తిరుగో. తెప్రా. దమ్మిడి పనివాడైన ధర్మం చెప్పాలని కోడలు కొందన బొమ్మలా ఉందిరా. ఇదిగో పిల్ల, ఆ నీళ్ళ నుంచి నీ చేతిలో ఏడతండా. గుట్టో దేపో నోట్టో ముద్ద అని ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చేవాడు. నీ చెంగుని కట్టేసుకుని ఆయన్ని గడప దాటకుండా చూసుకో. వస్తారా? నాకు మనసం మీద పడుకోవడమే అలవాటు. ఎన్నప్పుడు ఎవరు మాత్రం ఇట్టా కాదు,
ఈడయ్యి మట్టుకీడయ్యా పొద్దుకు అబ్బల్లో తొట్టం ఆల్చిన గుడిసిలో దొరుకుకునేవాడు. తెల్లారి పొద్దున అమ్మలక్కలకు మోకం చూపించటానికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. ఏంటో ఏడాది తిరగ ముందు ఒక బిడ్డను కానీ నా చేతికిస్తే వాళ్ళని ఆడించుకుంటా కూకుంటా. అమ్మా అయ్యా ఆహా యారా పక్క మీద పువ్వులు నలగలేదు, దొప్పడి చెదరలేదు, ఆ పిల్లని చూస్తే బొట్టు చెరగలేదు, జుట్టు రేగలేదు. ఏం చేశారా రాత్రంతా మీరు? ఇదిగా రాత్రంతా అది తడిసిపోయిన తోడు బస్తాలుగా మునగ తీసుకుని మూల కూకునుంటే నన్ను నేడు చేయమంటా? యామే లాంపుటమా యామే రాయిట్టా బొర్రెలు నోరు చెప్పుద్ది, కాపురం వినవ కార్యం కది చెప్పుద్ది అన్నట్టు నువ్వు సీటికి మాటికి చేతి పట్లాడతాక ఆడముటొచ్చా. నీ కొడుకు చేసిన మోసం కంటే నీ సనుగుడు మరీ నాస్టీగా ఉంది. యూ బ్లడీ ఓల్డ్. అమ్మో నువ్వు నన్ను తిట్టావా? నన్ను తిట్టావా? నీతో తిట్లు పడ్డానా? నా మొగుడు తిట్టలేదు, నీ మొగుడు తిట్టలేదు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు, పైగా ఎంగిలి పిల్లలు తిట్టావు. నీతో తిట్లు తింటా ఇక్కడ పడి ఉంటాక నాకేం గతి లేదనుకున్నావా? నా కూతురింటికే పోతా. ఆడ అసలే పొగరపోతే అతవా నీకు తిండి పెట్టకపోయినా నువ్వు ఇట్టాగే వాగుతుంటే నాలుగు బాదిన యారా సన్నాసి. ఏంటా నీకు ఈ పని అని అడ్డం పట్టాకి నీకు ఒక పెద్ద దిక్కు లేకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు నా ఇలువేంటో. నేను పోతున్నా, నా కూతురింటికే పోతున్నా. స్వామి, నేను నిన్ను నమ్ముకున్నట్టే మా ఆవిడ నన్ను నమ్ముకుని వచ్చింది. నువ్వు దేవుడు కాబట్టి నీకు బోల్డెన్ విద్యలు వచ్చంట. పాపం ఆవిడ మంచినీళ్ళు దాకపోయినా దాహం కాకుండా చూసుకో స్వామి. అన్నం తినకపోయినా ఆకలి వేయకుండా ఉండేటట్టు చూసుకో తండ్రి. రవిబాబు, రవిబాబు, మీ అమ్మగారు ఏదో దెబ్బలాడి కూతురింటికి వెళ్ళిపోయిందంట. దెబ్బలాడిందా? ఎప్పుడు దెబ్బలాడింది? కొత్త కొడలు ఏం వండుతుందో ఏం తింటారోనని అమ్మగారి దగ్గరికి వచ్చి 2 రోజులకు భోజనము టిఫిన్ పంపమని ప్రాధేయపడి వెళ్ళారంట. తినబుట్టిన వాడివి, ఇదిగో క్యారేజీ. ఏమైనా మనసున్న మనిషి మా అమ్మ. కోపం వచ్చినా తాపం వచ్చినా కొడుకు కోడలు ఉన్నాను గుర్తుంచుకుంది. ఏమైనా వీడు కట్టుకున్నవాడు అని నా భార్య తలిస్తే ఎంత బాగుండో. నువ్వు వెళ్ళు. ఆహా, రాజయోగం అంటే ఎలా ఉండాలి? వడ, ఊతప్పం, కొబ్బరి చట్నీ, సాంబారు, అరే ఒక పట్టు పట్టాల్సిందే. ఈ దేశంలో చాలా మంది ఒక్క పూట భోజనం దొరక బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నా తింటలేదు. కొవ్వు కొవ్వు. అయినా తనేం చేస్తుందిలే. జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా పెట్టుంటే ఆ భాగ్యం దక్కేయి. అయినా మనకెందుకులే. ఎంత బాగుండో. అదే అమ్మయ్యా, తృప్తిగా ఉంది. ఒక మనిషి టిఫిన్ అలాగే ఉందే, పుణ్యమైన దక్కుతుంది. దా కుక్కగారు, కుక్కగారు రారా. నా పెళ్ళాం సంగతి నాకంటే నీకే బాగా తెలిసిపోయినట్టుందే. తోకాడించుకుంటూ రెడీగా ఉన్నావు. తిను, నీ ఎవ తిను. నీకు ఇబ్బంది కలిగించకూడదని నీ పని నేనే చేసి వచ్చాను. ఆ కుక్క ఎంత అదృష్టవంతురాలు. స్వామి, సత్రంలో అన్నదానం జరుగుతోంది, మీరు వస్తారా? కడుపు నిండా భోంచేసి వచ్చాను, మీరు వెళ్ళండి.
బాగా బొంచి. అయిన వాళ్ళని కాదని అన్నదానానికి వచ్చావుగా, నేనేమనుకోను, నువ్వు బొంచి.